ఈరోజు జరుగుతున్నటువంటి మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రధానంగా మీడియా సమావేశం నిర్వహించడానికి ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి అనేక రకమైన సంఘటనలు మరి గత నెల రోజుల కింద చూసుకుంటే మరి అనామకమైనటువంటి మరి ఒక లేనిపోని పేరు మీద గోశాలను నిర్వహిస్తున్నటువంటి ఒక అన్యమతస్థుడు దాదాపు 60 కోడలను మరి స్వయాన దేవాదాయ శాఖ మంత్రి సిఫారసు లెటర్ మీద తీసుకెళ్లి మరి దాదాపు దాంట్లో 30 కోడలను కబేలాలకు అమ్ముకున్న విషయంలో మరి కనీసం దేవాలయ అధికారుల నుంచి స్పందన లేకపోవడం పట్ల మరి అదేవిధంగా చూసుకుంటే మరి మొన్నటికి మొన్న స్వయాన ముఖ్యమంత్రి గారు మరి 32,000 రూపాయల భోజనం అనే విషయం మరి అనేక రకమైన మీడియా కథనాల్లో రావడం మరి దానికి స్పందించినటువంటి దేవాలయ అధికారులు మరి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఒక లేఖను విడుదల చేయడం. మేము అడుగుతా ఉన్నాము, మీరు రిలీజ్ చేయాల్సింది మరి లేఖలు కాదు, మరి లోపల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు మరి దానికి సంబంధించినటువంటి హోటల్కి సంబంధించినటువంటి వర్కర్లు, అంత పెద్ద హోటల్ వర్కర్లు మరి ఇక్కడికి రావడానికి గల కారణాలు, మరి ఇక్కడ వంట మనుషులు లేరా, మరి ఇక్కడ వంట సామాగ్రి దొరకలేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి నిన్న చూసుకుంటే మరి క్రిస్మస్ పండుగ రోజున ఒక వ్యక్తి మరి అన్యమతస్థుడు మరి అన్యమత ప్రచారం ద్వారా దేవాలయ ప్రాంగణంలో మరి మాంసాహార భోజనాలను పంపిణీ చేయడం, ఇలా అనేక రకమైన సంఘటనలు దేవాలయ పవిత్రతను, దేవాలయం యొక్క మరి రక్షణను దెబ్బతీసే విధంగా ఉన్నా కూడా ఈ దేవాలయ అధికారులు స్పందించకపోవడం పట్ల మాకు అనేక రకమైన అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. ఇంత పెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి మరి దక్షిణ కాశీ అయినటువంటి మరి వేములవాడ, ఉత్తర కాశీతో సమానంగా అభివృద్ధి చెందాల్సిన వేములవాడని మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? మరి గల్లెపేటల నుండి మరి అక్కడ ఉన్నటువంటి గల్లెపేటల్లో డబ్బులు దొంగతనాలు జరిగేటువంటి పరిస్థితి వచ్చినా కూడా కనీసం అధికారులు స్పందించకపోవడం, మరి ఇక్కడ ఉన్నటువంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం, ఇలా చూసుకుంటే అనేక రకమైన కారణాలు, ఈ దేవాలయం పట్ల అనేక రకమైన అనుమానాలు, ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మరి హిందువుల మీద స్పష్టంగా కనబడుతుంది. దయచేసి మనందరం కూడా ప్రజలు కూడా ఆలోచించాలి. మనం ఏ దేవుని పేరు ఎత్తుకొనైతే మనం బ్రతుకున్నా ఉన్నామో మరి ఆ దేవుని దగ్గర అపచారం జరిగి మరి అనేక రకమైన ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉంది కనుక మనలో కూడా చైతన్యం రావాలి. మరి మనం కూడా ప్రశ్నించాలి. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మరి ఈ ప్రభుత్వం మరి అన్ని మతస్థుల మీద ఉన్న అన్ని మతస్థుల మీద మరి అనేక రకమైన ఇతర మతాల మీద ఉన్నటువంటి ప్రేమ మరి హిందూ మరి ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంపై ఎందుకు లేదు? కేవలం మీకు గల్లెపెట్టల మీద ప్రేమ ఉందా? మరి ఈ అధికారులు కేవలం ఆ గల్లెపెట్టలో ఉన్న మరి డబ్బుల కొరకు మాత్రమే ఉద్యోగం చేస్తున్నారని చెప్పి మన భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి, వెంటనే ఈఓను తొలగించాలి, ఐఏఎస్ స్థాయి అధికారిని ఇక్కడ ఈఓగా నియమించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము.